హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్ ఎపెక్. మనము మహాభారతం జర్నీని కంటిన్యూ చేద్దాం. ఈరోజు లాస్ట్ వీడియోలో మనము ఏం చూసాము, గరుత్మంతుడు అమృత సంరక్షకులతో ఎలా పోరాడాడు, అమృతాన్ని ఎలా తీసుకురాగలిగాడు, అలాగే అమృతం తీసుకొచ్చే మధ్యలో దేవేంద్రునితో సఖ్యం ఎలా కుదిరింది, దాని తర్వాత ఆ అమృతంని మళ్ళీ దేవేంద్రుడు ఎలా కాజేశాడు. ఇదంతా జరిగిన తర్వాత వాసుకి విచారం లాస్ట్లో విన్నామంటే అదే తన తల్లి అయిన కద్రువ శాపం గురించి చెప్పాడు కదా. ఆ శాప విముక్తికి ఆస్తిక మహామునితో ఎలా సంబంధం ఉంది అనేది చూసామన్నమాట లాస్ట్ వీడియోలో. ఈ వీడియోలో అసలు ఆస్తిక మహాముని ఎవరు, ఎలా సంభవించారు అనేది చూస్తాం అనమాట. మన లాస్ట్ వీడియోలో అనుకున్నట్టుగా వాసుకి యొక్క చెల్లెలి యొక్క పుత్రుడు ఆస్తిక మహాముని కదా. ఆ ఆస్తిక మహాముని ఎలా జన్మించారనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఆస్తిక మహాముని గురించి మాట్లాడుకునే ముందు తన పితృదేవులైన జరత్కారుని గురించి మాట్లాడదాం. జరత్కార మహాముని ఎవరు అంటే యాయావర బ్రాహ్మణ వంశంకి చెందినవారు అన్నమాట. అసలు ఏంటి యాయావర బ్రాహ్మణ వంశం అంటే, ఈ వంశంలో వాళ్ళు ఏమి అంటే ఒక చోట స్థిరపడిపోరన్నమాట. బ్రాహ్మణులే వాళ్ళ కార్యాలన్నీ కూడా ఎప్పుడు తిరుగుతూ, అంటే ఎప్పుడు నిత్య సంచారం చేస్తూ వాళ్ళ కార్యాలని చేస్తూ ఉంటారనమాట. అది యాయావర వంశం అనమాట. ఆయన చాలా పెద్ద తపోనిధి అనమాట. ఆయన తపశ్శక్తి చాలా ఎక్కువ. ఆయన ఇంకా ఏమి అంటే ఆయన జన్మించడమే, అంటే జన్మ తర్వాత కూడా బ్రహ్మచర్యంలోనే ఉండాలా, అంటే తన తపస్సు అంతా కూడా బ్రహ్మచర్యంతోనే ముగించాలా, తన జీవితం అంతా కూడా బ్రహ్మచర్యానికి అర్పించాలి, అట్లా బ్రహ్మచర్యంతోనే ఉండాలన్నట్టుగా ఆయన అనుకొని ఆయన వివాహం అనేది గృహస్థాశ్రమం అనే దానికి అసలు దాని గురించి ఆలోచించకుండా ఉండడం అనమాట. అలా తిరుగుతూ ఉండగా ఒకరోజు అరణ్యంలో ఒక వింత కనిపిస్తుంది అనమాట. ఏమిటా వింత అంటే, ఒక ఆవురుగడ్డి మొక్కకి కొంతమంది ఋషులు తలకిందులుగా వేలాడుతూ ఉంటారనమాట. ఇంకోటి ఏమి అంటే ఆ ఆవురుగడ్డి మొక్కకి ఉన్న రూట్స్ అనేటివి, వేళ్ళు అనేటివి అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి అనమాట. లాస్ట్ ఒకే ఒక వేరు ఉంటుంది. ఆ వేరును కూడా ఒక మూషికం అనేది తినేస్తూ వస్తుంది అనమాట. అసలు ఏంటి ఇదంతా గమనించే ముందు అసలు ఏంటి, ఎందుకు అలా తలక్రిందులుగా వేలాడి ఏం చేస్తున్నారు అనేసి జరత్కారుడు వెళ్ళి వాళ్ళని ప్రశ్నిస్తాడనమాట. ఏమని, అసలు ఏం చేస్తున్నారు ఋషివర్యులు వారు, ఏమిటి యొక్క తపస్సు, దీని గురించి నాకు వివరించండి, నేను కూడా చేస్తానని వాళ్ళని అడుగుతారనమాట. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది తపస్సు కాదు నాయన, మా యొక్క వంశంలో జరత్కారుడు అనే ఒక పాపాత్ముడు ఉన్నాడు. వాడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించకుండా అలాగే బ్రహ్మచర్యంతోనే తిరుగుతూ ఉన్నాడనమాట. దానివల్ల ఏమైంది అంటే మాకు వంశాభివృద్ధి లేకపోవడం వల్ల మాకు ఈ దుస్థితి పట్టిందనమాట. దీనివల్ల మా వంశమే అంతరించిపోయే అవకాశం ఉందన్నమాట. నీవు చూస్తున్నావు కదా, ఈ ఆవురుగడ్డి మొక్కకి ఉన్న అన్ని వేళ్ళని ఆ మూషికం తినేస్తూ ఉంది. చివరగా ఉన్న ఒక వేరు మాత్రమే ఉంది. ఆ వేరు కూడా అది మూషికం తినేసింది అంటే ఈ ఆవురుగడ్డి మొక్కతో పాటు మేము కూడా కుప్పకూలిపోయి పున్నామ నరకంలో పడి నశించిపోతాము. దీని నుంచి మమ్మల్ని ఏ తపశక్తి కాపాడలేదు. ఆ జరత్కారుడు ఎప్పుడైతే గృహస్థాశ్రమం స్వీకరించి వంశాభివృద్ధి చేస్తాడో అప్పుడే మాకు దీని నుంచి విముక్తి కలుగుతుంది. నీవు గనక ఆ జరత్కారుణ్ణి కలిస్తే ఈ విషయం గురించి వివరంగా చెప్పి అతనిని గృహస్థాశ్రమం స్వీకరించమని చెప్పు అని వాళ్ళు జరత్కారునికి చెప్తాడు. అది విన్న జరత్కారుడు వెంటనే తానే జరత్కారుడు అని చెప్పి, నేను ఎప్పుడూ బ్రహ్మచర్యంలో ఉండాలని అప్పుడు అనుకున్నాను, ఎందుకు అంటే తపశ్శక్తి సంపాదించుకొని నేను అలానే నా జీవితాన్ని ముగించాలనుకున్నాను కాబట్టి నేను గృహస్థాశ్రమాన్ని స్వీకరించలేదు. మీరు ఇలా ప్రాధేయపడుతున్నారు కాబట్టి నేను వంశాభివృద్ధి కోసం గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాను. కాకపోతే ఒక షరతు ఏమిటి అంటే, ఆ గృహస్థాశ్రమం స్వీకరించడానికి ఎవరైతే స్త్రీ ఉంటుందో తను తన జరత్కారుని పేరుతోనే ఉండాలి, అంటే వీళ్ళిద్దరి పేర్లు ఒకటిగా ఉండాలా అన్నట్టుగా ఒక షరతు పెడతారనమాట.
అసలు ఇక్కడ ఆ ఆవురగడ్డి దగ్గర ఉన్న మూషికం గురించి మాట్లాడుకున్నట్టయితే అది కాలచక్రం అనమాట. కాలుడు. ఆ కాలుడు అంటే టైం అనమాట. టైం ఇస్తున్నారు. ఈ టైంలోపు జరత్కారుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలా అన్నట్టు. అంటే సమయం కొంచెమే ఉన్నది, ఆ సమయంలోపు గృహస్థాశ్రమం స్వీకరించాలి. సరే, దీని తర్వాత ఈ షరతులు చెప్పి తను బయలుదేరుతాడు. దీంట్లో తాను బయలుదేరుతాడు అనమాట అరణ్యంలో. అలాగే ఏమి అంటే ఎందుకు ఇట్లా బయలుదేరి వెళ్తూ వెళ్తూ ప్రతి నగరానికి వెళ్ళి అక్కడ భిక్షాటన చేస్తాడు. ఏమి అంటే ఈ భిక్షాటన ఏమి అంటే తను గృహస్థాశ్రమం స్వీకరించే తన భార్యని ఎవరైతే వివాహానికి ఇస్తారో భిక్షగా ఇవ్వాలి తనకి అని ఈయన భిక్షాటన చేస్తూ అంతా తిరుగుతూ ఉంటాడు. కానీ ఇలా భిక్షాటన చేస్తూ ఉండగా ఎవరైనా కూడా ఎలా ఇవ్వగలుగుతారు? తన కూతుర్ని ఇలా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేరు కదా. అది కూడా భిక్ష రూపంలో ఇవ్వాలనేసరికి చాలామంది ముందరికి రారనమాట. అలా ఆయన జరత్కారుడు చాలా ప్రదేశాలు తిరుగుతూ వెళ్తూ ఉండగా ఒక అరణ్యంలో ఆయన ఇలా హాహాకారాలు చేసుకుంటూ వెళ్తాడనమాట. ఇలా తనకి భిక్ష కావాలని, తన గృహస్థాశ్రమం స్వీకరించబోతున్నానని అలా చెప్తూ ఉండగా ఈ నాగకుమారులు ఉంటారు కదా, కొంతమంది ఆ విషయాన్ని విని ఆ విషయము వాసుకి చేరవేస్తారు. ఇది విన్న వెంటనే వాసుకి సంతోషించి తన చెల్లెలైన జరత్కారుని బాగా అలంకరించి పట్టుబట్టలు నగలు అన్నిటితో అలంకరించి ఇలా జరత్కారుడి దగ్గరికి వచ్చి భిక్ష రూపంలో మేము ఇస్తున్నాము అని చెప్పేసరికి ఈయన ఒకసారిగా డౌట్ పడతాడు. ఇలా ఇంత ముందుకు వచ్చేసి ఇలా భిక్ష ఇచ్చేస్తున్నారంటే తన పేరు ఏమన్నా వేరే ఏమో, తన పేరు ఒకటి కాదేమో అన్న సంకోచంతో ఉంటాడనమాట. అది చూసి వాసుకి తన చెల్లెల్ని పరిచయం చేస్తాడు. తన పేరు జరత్కారువు అని. ఓకే, సేమ్ నేమ్ ఓకే అనుకొని ఆ భిక్షను జరత్కారుడు స్వీకరిస్తాడనమాట. ఇలా స్వీకరించి గృహస్థాశ్రమాన్ని తీసుకొని మొదలు పెడతాడు అనమాట జరత్కారుడు. ఇలా మొదలుపెట్టిన తర్వాత జరత్కారుకు ఒక షరత్తు పెడతాడనమాట. ఏమిటి ఆ షరత్తు అంటే జరత్కారుణ్ణి ఎప్పుడూ కానీ కొంచెం కూడా అవమానపరచకూడదు, ఆయన చెప్పిన మాటని జవదాటకూడదు అన్న ఒక షరత్తు పెట్టేసి చెప్తాడనమాట. ఈ షరత్తుకు తాను ఒప్పుకుంటేనే తాను వివాహం చేసుకుంటాను అని జరత్కారుడు చెప్పేసరికి ఒక నిమిషం ఆలోచించి వాసుకిని చూస్తుంది అనమాట. వాసుకి వైపు చూస్తే వాసుకి స్వీకరించమని చెప్తే సరే అని చెప్పేసి జరత్కారు ఆ కండిషన్కి ఓకే చెప్తే వీళ్ళిద్దరూ వివాహం చేసుకొని వాళ్ళు గృహస్థాశ్రమం స్వీకరించి ఒక ఆశ్రమంలో నివసిస్తూ ఉంటారనమాట. ఇలా జరుగుతూ ఉండేసరికి ఒకరోజు ఆమె గర్భం దాలుస్తుంది జరత్కారువు. సరే, గర్భం దాలుస్తుంది. ఈ విషయం వాసుకి వాళ్ళకి తెలిసి వాసుకి వాళ్ళు ఎంతో సంతోషిస్తారనమాట. ఎందుకు? వాళ్ళ వంశానికి ఉన్న ఒక శాపంని విముక్తి కలిగించే పవరు ఆ బిడ్డకు ఉంది అన్న ఇది. అంటే అదే కదా లాస్ట్ వీడియోలో చూసాము మనము, ఏలాపుత్రుడు చెప్పాడు కదా, అది విని వీళ్ళందరూ కొంత ఓకే అని శాంతపడతారనమాట. సరే, ఇది ఇలా ఉండగా ఒకరోజు ఏమవుతుందంటే జరత్కారు ఒడిలో పడుకొని నిద్రపోతూ ఉంటాడు. అంటే అలసిపోయి నిద్రపోతూ ఉంటాడు. ఇలా నిద్రపోతూ ఉండగా టైం స్లోగా అయిపోతూ సంధ్య వేళ అవుతుంది. ఇంకొంతసేపట్లో సూర్యుడు అస్తమిస్తాడనమాట. అప్పుడు జరత్కారుకి భయం మొదలవుతుంది. అంటే ఇప్పటివరకు కూడా జరత్కారు ఎంతో భయంతో బతుకుతూ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే ఏ చిన్న కోసాన కానీ తనకు అవమానం జరిగింది అంటే జరత్కారుడు వదిలి వెళ్ళిపోతాడు జరత్కారుని. ఇది దృష్టిలో పెట్టుకొని ఎంతో నిష్టగా, ఎంతో భయంతో, ఎంతో కాషియస్గా ఉంటుందన్నమాట. లైఫ్ని జీవిస్తూ ఉంటుంది జరత్కారు. ఇది అంతా ఒకసారి గుర్తొస్తుంది. ఇంకోటి అంటే సంధ్య వేళ సూర్యుడు అస్తమించినాడు అంటే దానిలోపు జరత్కారుడు తన పనులు ఉంటాయి కదా, సాయంత్రం చేయాల్సిన పూజలు కానీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ముగించుకోవాలి సూర్యుడు అస్తమించేలోపు. కానీ సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. ఇది
చేయకపోతే జరత్కారుడికి పాపం అన్నమాట, తన తపస్సుకి భంగం కలిగినట్టే. కానీ ఇది చెయ్యాలని చెప్పి జరత్కారుడిని లేపితే జరత్కారుడిని అవమానించినట్లయితుంది. అందుకని ఏం చేయాలని ఆలోచిస్తూ ఎట్టకేలకు సరే ఏముందిలే కానీ మహా అయితే జరత్కారుడు ఆమెపై కోపగించుకొని ఆగ్రహం చెందుతాడు అంతే కదా, ఆయనకి ధర్మభంగం కలగకూడదు అన్నట్టుగా చిన్నగా నిద్ర లేపుతుంది జరత్కారు. సరే నిద్ర లేపింది. లేచిన వెంటనే ఆగ్రహంతో ఎందుకు లేపావు నన్ను నా నిద్ర నుంచి అని చెప్పేసి కోపగించుకుంటాడు. ఇలా కోపగించుకునేసరికి జరత్కారు చిన్నగా ఇలా సూర్యాస్తమయం టైం అవుతోంది, మీరు చేయాల్సిన కార్యాలు ఉంటాయి కదా, అవి ముగించుకోకపోతే మరి మీకు ధర్మభంగం జరుగుతుంది కదా, అందుకే నేను నిద్ర లేపాను అన్నట్టుగా అంటే ఆయన కోపించి ఏమి అంటే, నేను ఏది నా యొక్క సంధ్యావేళ పూజలు నిర్వహించకుండా ఆ సూర్యుడు అస్తమించగలడా, నా యొక్క శక్తి గురించి నీకు తెలియదా, ఆ సూర్యుడికి అంత ధైర్యం ఉందా ఏమి అన్నట్టుగా ఆగ్రహంగా ఉంటే ఆమె చిన్నగా లేదండి అలా అని కాదు, మీ యొక్క శక్తి మీద ఇది లేక కాదు, మీకు ధర్మభంగం కలగకూడదు అన్నట్టుగా నేను ఇలా చేశాను, ఆగ్రహించకండి అని చిన్నగా చెప్తే దానికి ఆయన అసలు ఒప్పుకోకుండా జరత్కారుడు చెప్తాడనమాట, నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, నిన్ను వదిలివేస్తున్నాను, నేను నీకు వివాహమైనప్పుడే చెప్పాను, నాకు ఏమాత్రం అవమానం జరిగినా నేను వెంటనే వదిలివేస్తాను అని, సో నాకు ఈ అవమానం జరిగింది వదిలేస్తున్నాను అని చెప్తాడు. ఈ మాట విన్నగానే జరత్కారుకి అసలు ఎవరైనా కూడా స్త్రీకి ఇలా, స్త్రీ అనే కాదు ఎవరికైనా ఇలా వన్ సైడ్గా ఇలా నేను వదిలేస్తున్నాను అంటే అసలు ఎంత బాధ కలుగుతుంది. ఆమె ఆ బాధలో కూడా ఎంతో బ్రతిమాలుకుంటుంది తన భర్తని, జరత్కారుణ్ణి బ్రతిమాలుకుంటుంది, ఏమి వదిలేయండి, ఇలా జరిగిందని నన్ను చేయొద్దండి, నేను మీకోసమే కదా చెప్పిందని ఎన్నో సంజాయిషీలు ఇవ్వడం కానీ చేసినా కూడా ఆయన తన కోపాన్ని వదలలేదు. సరే ఇలా ఉండేసరికి సరే ఇంకేం చేద్దాం అన్నట్టుగా ఆమె కన్నీరు మున్నీరు చదువుతూ ఉంటుంది. ఆ పైన జరత్కారుడు వెళ్ళిపోతూ ఒక మాట చెప్తాడనమాట, మీ యొక్క వంశానికి కానీ సూర్యుడితో ఈక్వల్గా తేజస్సు కలిగిన బిడ్డ నీ యొక్క గర్భంలో ఉన్నాడు, కాబట్టి నువ్వు దిగులు చెందాల్సిన పని లేదు అని మంచిగా కొన్ని మాటలు చెప్పేసి జరత్కారుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. సరే ఇప్పుడు ఏమి అంటే వెళ్ళిపోతూ వాసుకి దగ్గరికి వెళ్ళిపోమని కూడా చెప్తాడు. ఈ మధ్యలో కూడా కన్వర్జేషన్లో వాసుకి దగ్గరికి వెళ్ళిపోమంటే జరత్కారు అంటే ఎవరైనా కూడా పుట్టింటికి వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోమంటే ఎవరికైనా బాధే కదా, అది కూడా అడుగుతుంది అనమాట. ఈ బ్రతిమాలుకోవడంలో నేను ఎలా నా ముఖాన్ని మా యొక్క సోదరునికి చూపించగలనంటే కూడా ఆయన ఆ ఆగ్రహంలో ఆయన తగ్గడు. సరే ఇదంతా జరిగిన వెంటనే ఆయన దారి ఆయన చూసుకున్నట్టుగా ఆయన వెళ్ళిపోతాడు. ఇక జరత్కారు ఏం చేస్తుంది, చిన్నగా సోదరుడి దగ్గరికి వచ్చి జరిగిందంతా కూడా సోదరునికి వివరిస్తుంది. ఇదంతా విన్న వాసుకి సరే జరిగిందేదో జరిగిపోయింది, నీవు ఇక ఇక్కడే ఉండు అని చెప్పేసి ఆయన అక్కడ తన సోదరిని అక్కడ ఉంచుకొని నీట్గా తనకు కావాల్సినవన్నీ చూసుకుంటూ, వాసుకి ఒక్కరే కాదనమాట, మొత్తం నాగకుమారులంతా కూడా ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఎందుకు, ఆమె గర్భంలో ఉన్న ఆ పిండం వల్లనే, అదే ఆ బిడ్డ వల్లనే వీళ్ళకి కొంతవరకు సంరక్షణ అనమాట. ఫ్యూచర్లో ఏదైతే జనమేజయ మహారాజు హోమం గురించి కద్రువ శాపం ఇచ్చిందో ఆ దానిలో ఈ బిడ్డ వల్లనే వాళ్ళు ఆ హోమం నుంచి బయటపడగలరు అని చెప్పేసి ఎంతో ఇదిగా వాళ్ళని జరత్కారుని చూసుకుంటూ ఉంటారనమాట. సరే ఇంకొన్ని రోజులకి జరత్కారు జన్మనిస్తుంది. ఆ బిడ్డకి ఆస్తిక మహాముని అని పేరు నామధేయం చేస్తారనమాట. ఇలా ఉండగా ఆ యొక్క బిడ్డ కొంతగా పెరుగుతూ ఉండగా చవనుని కుమారుడైన సుమతితో కలిసి మొత్తం అన్ని విద్యలు, ధనుర్విద్యలు కానీ అస్త్రాలు శస్త్ర విద్యలు ఇవన్నీ కూడా చవనుని కుమారుడు సుమతితో కలిసి అభ్యసిస్తూ ఉంటారనమాట. ఇది అక్కడికి జరిగింది స్టోరీ. దీని తర్వాత అసలు ఈ యొక్క తక్షకుని వల్ల పరీక్షిత్ మహారాజ్, అసలు ఈ స్టోరీ ఏంటి, అసలు పరీక్షిత్ మహారాజ్కి అసలు తక్షకుని వల్ల
మరణం ఎలా సంభవించింది, అసలు ఏంటి అనేది కంటిన్యూ చేద్దామని చెప్పి ఇక్కడ కంటిన్యూషన్ అనమాట. అసలు పరీక్షిత్ మహారాజు అంటే ఎవరు అంటే అభిమన్యుడు ఉత్తర యొక్క కుమారుడు అనమాట. అంటే లాస్ట్ ఆఫ్ కౌరవ వంశంలో లాస్ట్ బిడ్డ. అదే మనం వింటాం కదా, మహాభారతంలో విన్నాం కదా, ఏమిటి అశ్వత్థాముడు లాస్ట్లో బ్రహ్మాస్త్రాన్ని వేయడం ఉత్తర గర్భంలోకి. ఈ ఉత్తర వల్ల జన్మించిన వాడే పరీక్షిత్ మహారాజు అనమాట. ఈ స్టోరీ అనేది మళ్ళీ మహాభారతంలో చూద్దాము. ప్రస్తుతానికి ఏం చూస్తామంటే అభిమన్యునికి ఉత్తరకి జన్మించిన వాడు పరీక్షిత్ మహారాజు. ఆయన చాలా మంచివాడు అనమాట. చాలా బాగానే చూసుకుంటూ ఉంటాడు తన ప్రజల్ని. అసలు ఆయనకి పరీక్షిత్ మహారాజు అని ఎందుకు పేరు వచ్చింది అంటే, కౌరవ వంశం వచ్చేసి అంతమైపోతూ ఉంటుంది. అంటే కౌరవ వంశంలో ఇప్పుడు ఆయన ఒక్కటే మిగిలి ఉన్నాడు అనమాట. కౌరవులంతా ఆ మహాభారతంలో నశించిపోతారు. పాండవుల మొత్తానికి వాళ్ళ వంశం నెక్స్ట్ ఎవరు అంటే ఓన్లీ పరీక్షిత్ ఈయన ఉత్తర గర్భంలో జన్మించిన బిడ్డ మాత్రమే బతుకుతుంది. కాబట్టి ఆయనకి పరీక్షిత్ అని పేరు వచ్చింది ఒక ఇదనమాట. ఆయన 60 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన పరిపాలన చాలా బాగా ఉండేదన్నమాట. ఇంకోటి ఏమి అంటే పాండు మహారాజుకి ఎట్లయితే ఆయనకి జంతు సంహారం అదే జంతు సంహారం కానీ అరణ్యంలో జంతువులని వేటాడడం ఎంత ఇష్టమో అనేది పాండురాజు నుంచి వచ్చింది అని ఒక పాయింట్ ఉందన్నమాట. అంటే పాండురాజుకి ఎంతో ఇష్టము ఇలా అరణ్యంలో జంతువుల్ని బాణాలతో కొట్టడం కానీ ఇలా వేటాడదాం, జంతు వేట. ఇదే ఈ వీళ్ళందరికీ వచ్చింది. పరీక్షిత్తుకు కూడా ఆ యొక్క క్వాలిటీ వచ్చింది అని. అలానే ఆయన ఆ ఉత్సాహంతో ఒకరోజు తన పరివారం అంతటితో కలిసి అరణ్యంలోకి వెళ్ళి జంతు సంహారం స్టార్ట్ చేశారన్నమాట. ఆయన సంహారం ఎలా ఉంటుందంటే, యజ్ఞపశువుని సంహరించడానికి ఎవరైతే రుద్రుడు ఎలాగైతే వెంటపడి సంహరిస్తాడో అలాగా ఆయన అరణ్యంలో కనిపించిన జంతువునల్లా చంపుకుంటూ వస్తాడనమాట. అసలు ఆయన కంటపడిన జంతువుకి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అని పరిగెత్తినా కూడా లాస్ట్కి స్వర్గానికే చేరినట్టుగా అని ఒక చిన్న మాట రాశారనమాట. అంటే ఏంటి, అంతిదిగా ఏ జంతువు కనుచూపు మేరలో ఉన్న ఏ జంతువుని వదలకుండా చంపుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఇలా చంపుకుంటూ ఉండగా ఒక జింక దీన్ని చూసి భయపడి పారిపోతుంది. ఆల్రెడీ ఆ జింకకి ఒక బాణం వేసుంటాడు, కానీ ఆ బాణం తగిలించుకొని కూడా ఆ జింక పారిపోతుంది అనమాట. ఆ జింకను వెంటాడుతూ ఎంతో వేగంగా ఈయన కూడా ఆ జింక వెంటనే వెళ్ళిపోతాడు. జరిగిన ఈ విషయం ఈ టైంలో ఏమవుతుందంటే తన పరివారం అంతా కూడా వేరే దారిలో వేరే చోటికి వెళ్ళిపోతాడనమాట. ఈయనొక్కడే ఈ జింకని వెంటాడుతూ వస్తాడనమాట. ఇలా వస్తూ ఉండగా ఒక ఆశ్రమం దగ్గర ఈ జింక మాయమైపోతుంది. ఈయన ఆశ్రమం దగ్గర అంటే ఆశ్రమంలో కాదు, ఆశ్రమం దగ్గరలో. ఆయన ఆశ్రమం లోపలికి వెళ్తాడు. ఎందుకు, ఆయనకి ఆకలి దప్పిక అనమాట. ఇంతసేపు వేటాడినాడు కదా, అందుకు ఆకలి దప్పికతో ఆశ్రమంలోకి వెళ్తాడు. ఆ ఆశ్రమం ఎవరిది అంటే శమీక మహాముని అనమాట. ఆయనది ఆ ఆశ్రమము. ఈ మహారాజు వెళ్ళి శమీక మహామునిని అడుగుతాడనమాట. ఆ జింక గురించి వివరణ అడుగుతాడు. కానీ ఏమి అంటే ఆయన శమీక మహాముని వినట్టుంటాడు. ఎందుకు అంటే ఆయన మౌనవ్రతంలో ఉంటాడు. ఆయన తపోదీక్షలో మౌనవ్రతంలో ఉంటాడనమాట. కాబట్టి ఆయన విన్నా కూడా విననట్టే ఉండిపోతాడు. ఇది అంటే ఈ మహారాజు అప్పటికే ఆకలి దెబ్బకలతో చాలా ఆగ్రహంతో ఉన్నాడు కదా. దీనికి తట్టుకోలేక ఆయన పక్కనే ఒక చచ్చిపడి ఉన్న పాము యొక్క శవాన్ని శమీక మహాముని మెడలో వేసేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతాడు పరీక్షిత్ మహారాజు. ఇది ఇక్కడ శమీక మహాముని గురించి ఎందుకు చెప్తానంటే, శమీక మహాముని యొక్క కుమారుడు శృంగి అనమాట. ఆయన చాలా పెద్ద తపోనిది. ఆయన తపశ్శక్తి చాలా ఎక్కువ అనమాట. ఇది ఇలా ఉండగా ఆయన యొక్క చెలికాడు అంటే ఫ్రెండ్ ఎవరు అంటే ఋషికుమారుడు కురుషుడు అనమాట. ఆ కురుషుడు ఏం చేస్తాడంటే ఈ విషయాన్నంతా గమనించి ఈ విషయాన్ని శృంగికి చెప్తాడు. అది కూడా ఎలా చెప్తాడు, నార్మల్గా చెప్తే ఒక రకం, కానీ వ్యంగ్యంగా చెప్తాడు అనమాట. అంటే సర్కాస్టిక్గా చెప్తాడు ఎవరికి, శృంగికి. ఇది వినగానే శృంగి ఇంకోటి ఏమి అంటే శృంగి పెద్ద కోపిష్టి అని మామూలు అనలేము, కానీ ఆయనకి చాలా ఎక్కువ ఆగ్రహం అనమాట.
ముక్కు మీద కోపం అంటాం కదా, అలా అనమాట ఆయన. ఈ విషయం వినగానే ఆగ్రహంతో శాపం ఇవ్వడానికి నీళ్ళు చేతిలోకి తీసుకొని ఒకసారిగా 7 రాత్రులు, ఈ రోజు నుంచి 7 రాత్రుల్లో తక్షకుని వల్ల నీవు మరణిస్తావు అని పరీక్షణ్ మహారాజ్కి శాపం ఇచ్చేస్తాడనమాట. శాపం ఇచ్చి ఆయన శమీక మహాముని దగ్గరికి రివర్స్ జర్నీ మొదలుపెట్టి ఆయన దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఆయన మెడలో ఆ పాము వేలాడుతూ ఉంటుంది. అది చూసి ఇంకా ఆగ్రహం పొందుతాడు. ఆ యొక్క పాముని తీసి పక్కన పారేస్తాడు. సరే అని వెయిట్ చేస్తూ ఉండగా శమీక మహాముని తన యొక్క వ్రతాన్ని పూర్తి చేసుకొని కళ్ళు తెరిచి చూస్తాడనమాట. కళ్ళు తెరిచినప్పుడు శృంగి మొత్తం జరిగిన వృత్తాంతం అంతా ఆయనకి చెప్పగా ఆయన చెప్తాడనమాట, ఏంటి నువ్వు ఇలా చేశావు, ఎంత రాజు అలా చేసినా కూడా మనల్ని అందరినీ ఆయన చాలా ధర్మాత్మంగా పరిపాలిస్తూ మనల్ని అందరినీ కాపాడుతూ ఉన్నాడు కదా, ఆయన ఏం చేసినా చూసి చూడనట్టుగా వదిలేయాలి, అంతేగాని ఇలా నువ్వు ఆయనకి శాపం ఇస్తే ఎలాగా, ఆయన చాలా మంచివాడు కదా, కుదిరితే ఆ శాపం వెనక్కి తీసుకో అని చెప్తాడనమాట. ఇంకా ఏం చెప్తాడంటే, క్షమలేని తపోనిష్ట, మదించిన మత్తెక్కిన వారి యొక్క సంపద, ధర్మం తప్పి ఉన్న ప్రభు వల్ల వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు ఎలా ఉంటారంటే అగ్గిలో పడిన నీళ్ళ వలె. అంటే అగ్గిలో నీళ్ళు పడితే ఏమవుతుంది, ఎవాపరేట్ అయిపోతే నీళ్ళు తగ్గిపోతాయి, అలా కృషించిపోతారు కదా. కాబట్టి నీ యొక్క తపస్సు కూడా ఇలా ఆగ్రహంతో కానీ ఇలా చేస్తే ఈ తపస్సు కూడా క్షీణించిపోతుంది, అలా పోతుంది. నువ్వు చాలా శాంతంగా ఉండాలి, తపస్సు చేసే వాళ్ళకి శాంతం అనేది కదా మెయిన్ ఇది అని ఒక మాట చెప్తారనమాట. అలానే కుదిరితే ఆ శాపాన్ని వెనక్కి తీసుకో అన్నట్టుగా అంటే శృంగి ఏం చెప్తాడు, నేను ఆ శాపాన్ని వెనక్కి తీసుకోలేను, నా శాపం వినగానే ఆ తక్షకుడు గ్యారంటీగా పరీక్షణ్ మహారాజుని సంహరించడానికి వెళ్ళిపోయి ఉంటాడు, సో నేను ఈ శాపాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసరికి శమీక మహాముని సరే అని చెప్పేసి ఈ శాపం గురించి పరీక్షణ్ మహారాజుకి చెప్పమనేసి తన అంతేవాసి అయిన గౌరవముఖునికి ఆజ్ఞాపించి పంపిస్తాడనమాట. సరే ఈ గౌరవముఖుడు వెళ్ళి పరీక్షణ్ మహారాజ్కి ఇలా జరిగిందంతా చెప్పగా శృంగి యొక్క శాపం గురించి పరీక్షణ్ మహారాజ్ బాధపడతాడు. ఎందుకు, తన జీవితం అయిపోయింది, ఆయుర్దాయం తీరిద్దని కాదు, ఆ మహామునికి అవమానం కలిగించాను, అసలు అలాంటి పని చేశాను అని ఈయన చాలా బాధపడతాడనమాట. సరే ఆ బాధ తర్వాత ఆయన శమీక మహామునికి తన యొక్క క్షమాపణలు అందజేస్తాడనమాట గౌరవముఖుని చేత. సరే గౌరవముఖుడు చెప్పేసి ఇలా వెనదిరిగి శమీక మహాముని దగ్గరకు వచ్చి పరీక్షణ్ మహారాజు గురించి చెప్తాడు. అప్పుడు అది కూడా విని మళ్ళీ ఇంకొక మాట చెప్తాడు శమీక మహాముని, చూడు ఆయన నృపతి, ఆయన ఏదో ఆకలి దప్పుకలు ఉన్నాయి కాబట్టి దీంట్లో ఒకసారి అలా పని చేశాడు, ఆ పనికి నువ్వు ఇలా శాపం ఇవ్వడం వల్ల ఆయన ఆయుర్దాయం తీరిపోయింది, ఆయన లాంటి మహారాజు మళ్ళీ రారు కదా అన్నట్టుగా ఒక మాట శృంగికి చెప్తాడు. సరే ఇది ఇలా ఉండగా తక్షకుడు ఈ శాపం వినగానే సరే ఎట్లయినా కూడా పరీక్షణ్ మహారాజుని చంపాలి అని చెప్పేసి బయలుదేరతాడు. ఇదంతా కూడా కశ్యపుడు అనే బ్రహ్మర్షికి తెలుస్తుంది. ఈ వృత్తాంతం అంతా తెలిసి కశ్యపుడు ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. ఏంటి అంటే ఆయన ఎవరు, కశ్యప ముని ఎవరు, బ్రహ్మర్షి ఎవరు అంటే ఈ పూర్వము ఈ పాముల వల్ల చాలామంది జనాలు ఈ పాముల యొక్క విషం వల్ల చనిపోతూ ఉన్నారని చెప్పేసి ఎంతో తపస్సు చేసి ఈ పాములన్నిటికీ యాంటీడోట్ లాగా కొన్ని మంత్రాలను సంపాదించి ఆ మంత్రంతో ఎంతోమందిని కాపాడుతూ వస్తాడనమాట ఈ కశ్యపుడు అనే బ్రహ్మర్షి. సరే అని చెప్పేసి ఇది వినగానే హస్తినాపురం వైపు ఈయన ప్రయాణం మొదలు పెడతాడు. ఏమి హస్తినాపురం వైపు అంటే వెళ్ళి మహారాజును కాపాడి తాను ఇచ్చిన ధనము తిని తీసుకొని, అలాగే ధనమే కాదు తనకి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి కదా అని చెప్పేసి హస్తినాపురం వైపు ఈయన మొదలు పెడతాడు తన ప్రయాణాన్ని. ఇదిలా ఉండగా అక్కడ పరీక్షణ్ మహారాజు తక్షకుని నుంచి తప్పించుకోవడానికి ఒక ఒంటి స్తంభం మీద ఒక మేడ కట్టి ఆ మేడలో నివసిస్తూ ఉంటాడనమాట. అంటే ఆ ఒక్క ఒంటి స్తంభమే ఉంటుంది, ఆ స్తంభం అంటే అదొకటే ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ. సో అలా తన యొక్క మినిస్టర్స్ కానీ అందరూ కూడా అక్కడే ఉండి ఆయన్ని కాపాడుకోవాలా అని చెప్పేసి చేస్తూ ఉంటారు.
ఓకే. ఇది ఇలా ఉండగా ఇక్కడ కశ్యపుడు ప్రయాణం స్టార్ట్ చేశాడు కదా! ఎప్పుడు స్టార్ట్ చేస్తాడంటే 7వ రోజు. అంటే ఏ రోజైతే తక్షకుడు వెళ్ళి ఆ మహారాజుని కాటు వేయాలో ఆ రోజు స్టార్ట్ చేసుంటాడు. సో, ఇది ఇలా వెళ్తూ ఉన్నాడని తక్షకుడు తెలుసుకొని మధ్యలో ఒక బ్రాహ్మణుడు రూపంలో వచ్చి ఎక్కడికెళ్తున్నావు అని కశ్యపుడిని అడిగేసరికి కశ్యపుడు ఇలా పరీక్షిత్ మహారాజుని కాపాడడానికి వెళ్తున్నాను అని చెప్తాడు. అప్పుడు తక్షకుడు నేనే తక్షకుడిని, నేను ఎవరినైనా కాటు వేస్తే ఎవరిని కాపాడలేరు అని చెప్పేసి కావాలంటే చూసుకుందాం అన్నట్టుగా అక్కడ వటవృక్షం ఒకటి ఉంటే ఆ వృక్షాన్ని కాటేస్తాడనమాట. కాటేయగానే ఆ వృక్షం భస్మం అయిపోతుంది. నీకు నీ దగ్గర అంత శక్తి ఉంటే ఈ వృక్షాన్ని మళ్ళీ బ్రతికించు అనగా కశ్యపుడు వెంటనే తన యొక్క మంత్ర బలంతో ఆ వృక్షాన్ని మళ్ళా ఎట్లయితే ఉనిందో ఇంతకుముందు అలాగా బ్రతికిచ్చేస్తాడు. అది చూసిన వెంటనే తక్షకుడు ఒకసారిగా నిర్ఘాంతపోయి ఆశ్చర్యపోయి ఒక మాట ఇలా చెప్తాడన్నమాట కశ్యపుడికి, నీవు పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్ళేది ధనం కోసమే కదా, నేను దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ధనం నేను ఇస్తాను. ఎలాగైనా కూడా శృంగి యొక్క శాపం వల్ల పరీక్షిత్ మహారాజు మరణించవలసింది, ఆయన ఆయుర్ధారం ముగిసింది కాబట్టి నేను నీకు ధనం ఇస్తాను, నువ్వు తీసుకొని వెళ్ళిపో అని చెప్తాడు. కశ్యపుడు ఒక నిమిషం ఆలోచించి సరే అని చెప్పేసి తక్షకుని దగ్గర ధనం తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ విషయం అంతా ఎలా తెలిసింది అని ఏంటి అంటే దానికి చెప్తారనమాట. ఆ వటవృక్షం దగ్గరికి ఒక బ్రాహ్మణుడు ఎవరైతే రోజు కట్టెలు కొట్టుకొని తన జీవనం సాగదీస్తూ ఉంటాడో ఆ కట్టెల కోసం వెళ్ళి ఆ వటవృక్షం పైనకి వెళ్ళి కొడుతూ ఉంటాడు. ఆ బ్రాహ్మణుడు కూడా ఈ సన్నివేశం జరిగినప్పుడు తక్షకుడు కాటు వేయడం, భస్మమైపోవడం, మళ్ళీ కశ్యపుడు వల్ల మళ్ళా వటవృక్షం రావడం, ఇదంతా ఆ బ్రాహ్మణుడు ఆ వృక్షం తక్షకుడు విషం జిమ్మినప్పుడు ఎలా భస్మం అయిపోతాడో అలాగే కశ్యపుడు వల్ల మళ్ళీ బతికొస్తాడు అనమాట. ఈ వృత్తాంతం అంతా ఆ బ్రాహ్మణుడు చెప్పాడు అని చెప్పేసి ఇక్కడ ఈ స్టోరీ ఈ పార్ట్ ఇలా కంప్లీట్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లాస్ట్ వరకు విన్నందుకు. మన యొక్క మహాభారతం జర్నీని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Bye bye. See you in the next video.